ఇక బుడమేరు గండ్లు పూడ్చిన ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. లోపల కాదా కొంచెం మనకి తగ్గింది. లైట్ తిరిగితే బాగుంటుంది. సపోర్ట్ తీసుకున్నాం అంతేనండి. ప్లీజ్ మూవ్, స్లోలీ మూవ్. సపోర్ట్ చేసి మున్సిపాలిటీని రామానాయుడు గారు మీరు మాత్రం బాబు అక్కడండి, అక్కడ ఆపండి బాబు, అక్కడ ఆపండి. గండ్లు పూడ్చిన ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడున్న పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అక్కడ బాధితులతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్.
చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి నుంచి కూడా బుడమేరు కట్ట మీద ఏదైతే గండ్లు పూడ్చారో గండ్ల దగ్గర పర్యటన చేస్తున్నాడు. పూడ్చినటువంటి గండ్లు పరిశీలించారు. తర్వాత వాటిని ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా గండ్లు పూడ్చినటువంటి ప్రదేశం ఏదైతుందో అక్కడ ఆ కట్ట హైట్ ను కూడా పెంచాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఆ కట్ట పెంచినటువంటి హైట్ ను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా బుడమేరు ఉన్నటువంటి బుడమేరు ఉద్రిక్తత ఎలా ఉంది, బుడమేరు ఎలా పారుతుంది, అంతేకాకుండా దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ నిపుణులతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు బుడమేరు ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది, ఎలా ఉంది, లేదంటే దిగువ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి నీరు ఎలా ఉంది ఏంటనే అన్ని అంశాల మీద కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా బుడమేరు కింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే జలమైన నేపథ్యం. అందులో భాగంగా కొన్ని వాణిజ్య పంటలు, అదేవిధంగా కొన్ని వరి పంటలు కూడా పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతులతో కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా బుడమేరు పరివాహ ప్రాంతాల్లో లోతట్టు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రస్తుతానికి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారా లేదా, తరలిస్తే కనుక అక్కడ అందుతున్నటువంటి సదుపాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే అంశం మీద. అంతేకాని ఇప్పటి వరకు బుడమేరు ప్రాంతం కింద లోతట్టు ప్రాంతం కింద ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటి కూడా నీరు శాతం తగ్గిందా లేదా అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. బుడమేరు కట్ట మీద ఇంకా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికీ 11 రోజులకైనా పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఉంటూ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా కలయి తిరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏరియల్ సర్వే తో పాటు మిగతా అన్ని అంటే మామూలుగా వరద వచ్చిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కాలినడకతో కూడా ఆయన ప్రయాణం చేసిన నేపథ్యం చూస్తున్నాం. మరొకసారి చంద్రబాబు నాయుడు విజనరీకి ట్రెండ్ మార్క్ గా కూడా పనిచేస్తున్నారంటూ మరొకసారి ప్రశంసలు కూడా అందుకున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అందులో నుంచి హాలో ఏర్పడే అటు నుంచి వాటర్ డ్రైనేజ్ లేదు ఫామ్ అయ్యి అది అప్పుడు బ్యాగ్ లో 50-60 బ్యాగ్లు పెట్టి అరెస్ట్ చేస్తాం. ఫోటోలు కాదు, వైట్ బ్యాలెన్స్ కెమెరా తర్వాత ఫోటోలు కూడా దిగండి. ఏమంటారు జియో సింథటిక్ జియో మెంబర్ స్పెషలైజ్డ్ జాబ్ ప్రొటెక్షన్ వర్క్స్ ఎక్కువ వాడతాం. సీలో కానీ అండర్ వాటర్ వర్క్స్ కానీ కెనాల్స్ కానీ సీపేజెస్ కానీ ఎక్కువ జియో మెంబర్.